గొప్పగా నడవయా మహోన్నతుడు రాజ్యానికి వేలాది వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన సిలువు ధ్యాన కూడికి తండ్రి ఆ రోజు ప్రవేశపెట్టినారు తండ్రి. నాయన ఈ కూడికి తండ్రి నేను అది నుంచి అంచు వరకు నేను ఆ మహిమార్థంగా ఘనంగా జరిపించుకోను తండ్రి. రావాల్సిన బిడ్డలు కూడా తండ్రి నేను సకాలంగా తోడుకొస్తాను అడుగుచున్నాను తండ్రి. నాయన నీకు వందనాలు స్తోత్రము తండ్రి. నేను కూడికి తండ్రి మాకు తోడుగుండు సహాయం చేస్తారని యేసు వారి పరిశుద్ధ పేరుస్తున్నాను తండ్రి. ఆమేన్. స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించి పోనీయక కృపలతో బలపరచితివి. కృషించి పోనీయక కృపలతో పరచితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి ఆ సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ స్థితి నొందా దాత్మను నొసగితివి. సంపూర్ణ స్థితి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మార్గములో పలు శోధనలో రాగా సియోను మార్గములో పలు శోధనలో రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసముని చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసముని చితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని
మోసుకుని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంతో భాగ్యముని చితివి యేసుని వెంబడింప ఎంతో భాగ్యముని చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడేదా హల్లెలూయా మరణాదా హల్లెలూయా పాడేదా హల్లెలూయా మరణాదా హల్లెలూయా సదా పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా సదా పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా ఉన్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా అద్భుతం చేయమయా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా అద్భుతం చేయమయా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా నిన్నే నమ్మి ఉన్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నమ్మి ఉన్నాను నీ వంటి వారు ఎవరయ్యా నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను తప్పక చేస్తావని నిన్ను నమ్మి తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా అద్భుతం చేయమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా అద్భుతం చేయమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా నీ అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను ఎన్నో నిన్ను అవమానము సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను నీ వాగ్దానములను చేతపట్టి నీ నీ వాగ్దానము చేతపట్టి నీ ముఖంపై దృష్టి ఉంచినానయ్యా అద్భుతం చేయమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా అద్భుతం చేయమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా నిన్నే నమ్మి ఉన్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నమ్మి ఉన్నాను నీ వంటి
వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుఃఖమా నా చెడమా. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి తండ్రినికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణముకైనా రోగము నన్నేమి చేయదు. నా గుడారము సమీపించదు. రోగము నన్నేమి చేయదు. నా గుడారము సమీపించదు. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన. వేటగాని గాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు. నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు. నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రిని నీకే ఆరాధన. హల్లెలూయా. అత్యంత ఆనంద సంతోషం నా ప్రభువు నాతో నుండగా. అత్యంత ఆనంద సంతోషం నా
పొర్లుచున్నది. కొత్త తైలాభిషేకం నా తలపై గిన్నె నిండి పొర్లుచున్నది. లేమి లేదు, కొదువే లేదు, కాపరివి నా ప్రభువే. లేమి లేదు, కొదువే లేదు, కాపరివి నా ప్రభువే. అత్యంత ఆనంద సంతోషం నా ప్రభువు నాతో నుండగా. అత్యంత ఆనంద సంతోషం నా ప్రభువు నాతో ఉండగా. బ్రతుకు దినములన్నీయు కృప నన్ను వెంబడించును. బ్రతుకు దినములన్నీయు కృప నన్ను వెంబడించును. క్షేమములన్నీయు నా వెంట వచ్చును జీవిత కాలమంతా. కృప క్షేమములన్నీయు నా వెంట వచ్చును జీవిత కాలమంతా. లేమి లేదు, కొదువే లేదు, కాపరివి నా ప్రభువే. లేమి లేదు, కొదువే లేదు, కాపరివి నా ప్రభువే. అత్యంత ఆనంద సంతోషం నా ప్రభువు నాతో నుండగా. 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 హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట, నీ కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు.
చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. భిన్నమునయుండగాని కన్నులకు మరుగైనుండలేదయ్యా. భిన్నమునయుండగాని కన్నులకు మరుగైనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్రయమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్రయమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట, కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. మరో కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. నా ప్రాణము బహుగా అదరుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికియున్నవి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. సిగ్గుపడి వెనుక ముందు ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. కాండం 18వ అధ్యాయం 23 నుంచి 30 వచనం. ఏ జంతువునందును నీ స్థలము చేసి దాని వలన అపవిత్రత చేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని ఎదుట నిలువరాదు, అది విపరీతము. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు
కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కివేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగా ఉన్న ప్రజలను వెళ్ళగ్రక్క వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగ్రక్క వేయకుండునట్లు మీరు అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక నా కట్టడలను నా న్యాయ విధులను ఆచరింపవలను. ఎవరు అట్టి హేయక్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటే ముందుగానున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలుగజేసుకుండునట్లు నేను మీకు విధించిన విధి ననుసరించి నడుచుకొనవలను. నేను మీ దేవుడనైన యెహోవాను. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగా. 8వ అధ్యాయం 1 నుంచి 11 వరకు చదువుకుందాం. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే ఆయన తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోలుకుని వచ్చి ఆమె మధ్య నిలబెట్టి బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టివారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగు అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమి వ్రాయుచుండెనో వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయుచుండెను. వారా మాట విని మనసాక్షి చేత గద్దింపబడిన వారై పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, నీ మీద నేరము మోపు ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆస్వాదించును గాక. ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి, సమాధానకర్త ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి, సమాధానకర్త వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, గొప్ప దేవుడు లేడిలలో, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి, సమాధానకర్త ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో
క్రీస్తు తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలు క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన మాటైనా దీటైనా దేవుడు ఏడినలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన చాటైనా దీటైనా దేవుడు ఏడినలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. చేసుకుందాం. యోహాను సువార్తలో నుండి మొదటి అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 1-2 వచనాలు. అమ్మా, యోహాను సువార్త 8వ అధ్యాయము 1-2 వచనాలు. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. చాలు. చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన లేఖనం, మన అంశం ఏమిటి అని అంటే ఆశ్రయ దుర్గము. ఏటమ్మా? ఆశ్రయ దుర్గము. ఆశ్రయము అంటే చెప్తారా? షెల్టర్. ఇంకా ఇంకా కోట. కోట చెప్తారా? దుర్గము, కోట, దుర్గము, ఆశ్రయము రెండు కలిపితే ప్రియులారా నమ్ముకొనదగినది. అంటే మనము ఆ షెల్టర్లోకి వెళ్తే, ఆ ఆశ్రయంలోకి వెళ్తే కాపాడబడతాము. వర్షాకాలంలో తుఫాన్ల సమయంలో చెప్తూ ఉంటారు కదా, మీరు సురక్షితమైనటువంటి స్థలాలకు వెళ్ళండి. ఎక్కడున్నాయి సురక్షితమైన స్థలాలు అని అంటే గాలివాన బిల్డింగులు అని పేరు పెట్టారు. ఆ బిల్డింగుల్లోకి వెళ్తే క్షేమకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి నమ్ముతూ ఉండేవారు. కాబట్టి ఆశ్రయ దుర్గము అంటే ఆశ్రయం ఇచ్చేది. ఆశ్రయ దుర్గం అంటే నమ్ముకొనదగినది. ఆశ్రయ దుర్గము అనంటే క్షేమమిచ్చే స్థలము అన్న సంగతిని మనము గమనించాలి. ఇదివరకు విశాలాంధ్ర గారికి గుర్తుండి ఉంటుంది, బందెల దొడ్డి అనేవారు కదండి. విశాలాంధ్ర గారు ఏ దొడ్డి అండి? బందెల దొడ్డి అనేవారు. ఇది ఆశ్రయపురం అన్నమాట. ఎవరైనా దోళ్ళలో కట్లు తెంపుకొని ఎవరి చేలో కన్నా వెళ్ళిపోతే ఆ దూడలకి హాని చేయకుండా ఆశ్రయపురాలకు తోలుకొని వెళ్ళి అక్కడ విడిచిపెట్టేయాలి. అక్కడ వాళ్ళు గడ్డేస్తారు, అక్కడ వాళ్ళు మేత పెడతారు, అక్కడ వాళ్ళు చక్కగా దాన్ని భద్రపరుస్తారు. ఆ దోళ్ళ కలిగిన వాళ్ళు వస్తే కొంచెం పన్ను కట్టించుకుని ఆ దోళ్లను మరలా వారికి క్షేమముగా అప్పగించేవారు. దేవునికి స్తోత్రం. వీటిని బందెల దొడ్డి అనేవారు. అలాగే మనుష్యుల కోసం పెట్టబడిన పేరేంటంటే ఆశ్రయపురములు. ఈరోజు రాత్రి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం ఆశ్రయపురము. సరే రండి, 8వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల కిందట భూమి మీద ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ సంఘటన అని గనక ఆలోచన చేస్తే, యేసు ప్రభువారు ప్రతి రాత్రి కూడా
ఒలీవల కొండ మీద శిష్యులతో కలిసి కొద్దిసేపు ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత తండ్రితో ఆయన ఏకాంత ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్ర. అలాగున రాత్రంతా దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపాటు కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. నాయన, రేపు నీవు నాకు ఏ పని సిద్ధపరిచావు? రేపు నీవు నాకు అప్పగించిన పనేంటి? రేపు నేను ఏ పని చేయాలి? ఎలాగూ చేయాలి? తెలియచేయి. నన్ను పూర్ణముగా నింపు, పరిశుద్ధాత్మతో నింపు, రేపు నీ పనికి వరకు వాడుకో అని చెప్పి తండ్రి అయినటువంటి దేవునికి క్రీస్తు ప్రభు వారు రాత్రంతా కూడా ఏకాంత ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఉదయం లేవగానే ప్రియులారా ఆయన గ్రామాలలోనికి వెళుతూ ఉండేవారు. రాత్రి కూడా ఈ మాటలు నేను జ్ఞాపకం చేశాను. గ్రామాలలోనికి వెళుతూ ఉండేవారు. గ్రామాల్లోనికి వెళుతూ ఉన్నప్పుడు ఆయనకు ఎదురుపడిన వారిని ఆయన బాగు చేశాడు. ప్రత్యేకంగా ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన బాగు చేశాడు. నీడపడినటువంటి వారు బాగుపడ్డారు, వస్త్రాలు ముట్టిన వారు కూడా బాగుపడ్డారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము, తెల్లవారుగానే యేసు ప్రభు వారు దేవాలయంలోనికి వచ్చారు. దేవాలయంలోనికి వచ్చారు. ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారు. అందరూ కూడా కూర్చుండి ఉంటూ ఉండగా ఆయన వారికి బోధిస్తూ ఉన్నాడు, వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో ప్రియులారా ఏం జరిగింది అని గనక ఆలోచన చేస్తే, అపవాది యోబు గ్రంథములో పరలోకములో ప్రియులారా తండ్రి అయినటువంటి దేవుడు తన సింహాసనం మీద ఆసీనుడై ఉంటూ ఉండగా ప్రియులారా దూతల యొక్క సమక్షములో ఆ దూతలతో కలిసి ఆయన మాట్లాడుతూ ఉండగా ప్రియులారా అకస్మాత్తుగా ఒకడు వచ్చాడు. తండ్రి అయినటువంటి దేవుడు అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని. వాడు అంటాడు, నేను భూమి మీద నుండి అటు ఇటు తిరుగులాడుతూ వచ్చానన్నాడు. ఇక్కడ కూడా ఉన్నట్టుండి ప్రియులారా అకస్మాత్తుగా అపవాది రూపంలో శాస్త్రులు పరిసయ్యులు ప్రవేశించారు. దేవునికి స్తోత్ర. శాస్త్రులు పరిసయ్యులు ప్రవేశించారు. వారు ఊరకే రాలేదు. వారు ఎప్పుడూ కూడా ఏదో ఒక కంప్లైంట్ చేస్తూ ఉండేవారు. చచ్చిపోయిన వారిని గురించి అడుగుతూ ఉండేవారు. అయ్యా, ఇదిగో ఫలానా వాడు ఉన్నాడు, వాడు పెళ్లి చేసుకున్నాడు, వాడు చచ్చిపోయాడు పిల్లలు లేకుండా, తర్వాత వాళ్ళు అన్న, వాళ్ళు తమ్ముడు, ఇలాగందరూ చచ్చిపోయారు, తర్వాత ఏంటి పరిస్థితి? ఇలాంటి ప్రశ్నలు వాళ్ళు ఎప్పుడూ కూడా తీసుకుని వస్తూ ఉండేవారు. ఎప్పుడూ కూడా ఒక మాటలో చెప్పాలి అని అంటే తలపోటుగాళ్ళు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో పరిసయ్యులు శాస్త్రులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. చాలామంది దొమ్మిగా వచ్చారు. చాలా జనసమూహం వారి వెనకాల ఉన్నారు. అందులో ఒక స్త్రీ కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, వారు మందిరంలోనికి వచ్చి ప్రియులారా వారు తీసుకొని వచ్చినటువంటి స్త్రీని మధ్యని నిలవబెట్టి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు అని గనక ఆలోచన చేస్తే, అక్కడ ఆమెను ఎందుకు తీసుకొని వచ్చారు, ఆమెను తీసుకుని రావడానికి గల కారణం ఏమిటి, ఆమెను తీసుకురావడానికి గల కారణం ఏమిటో, ఆమెను ఎందుకు తీసుకుని వచ్చారో, ఆమెను ఎందుకు తీసుకుని వచ్చి ఆయన ముందర నిలవబెట్టారో వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ప్రియులారా ఈ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు ఇప్పుడు వారు నోరు తెరిచి మాట్లాడుతున్నారు. అయ్యా, మోషే ధర్మశాస్త్రము మాకు నేర్పినటువంటి సంగతుల ప్రకారము. అబ్బో, ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే తూచా తప్పకుండా మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నాము, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నాము అన్నట్టుగా దేవుని దగ్గరికి వచ్చి ధర్మశాస్త్రం గురించి మాట్లాడడం ప్రారంభించారు. అయ్యా, మోషే ధర్మశాస్త్రం ఇలా జ్ఞాపకం చేస్తుంది, ఏదైనా ధర్మశాస్త్రానికి విరోధముగా, కుటుంబాలకు వ్యతిరేకముగా ఎవడైనా ఏదైనా తప్పు చేస్తే వారిని శిక్షించమని మోషే ధర్మశాస్త్రం మాకు తెలియచేస్తూ ఉంది. ఇదిగో ఈ స్త్రీ తప్పు చేసింది కాబట్టి ఈమెను మేము శిక్షించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. అయినా మందిరంలో మీరు ఉన్నారు అన్న సంగతి గుర్తిరిగి మీ దగ్గరికి తీసుకుని వచ్చాం, మీరేం చెప్తారు అని చెప్పి వారు అడుగుతూ ఉన్నారు.
వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. వారు ప్రియులారా తీసుకొని వచ్చినటువంటి స్త్రీని నిలవబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక సంగతి మనం గమనించాలి. ప్రియులారా, ఒక చేతితో చప్పట్లు మ్రోగుతాయా? మ్రోగో. చప్పట్లు కొట్టాలి అని అంటే రెండు చేతులు కూడా కావాలి. రెండు చేతులు ఉన్నవాడు మాత్రమే చప్పట్లు కొట్టగలుగుతాడు. రెండు చేతులు ఉన్నవాడు మాత్రమే చప్పట్లు కొట్టుతూ చప్పుడు చేయగలుగుతాడు. ఇప్పుడు ఈమె మీద మోపుతున్నటువంటి నేరారోపణ ఏమిటి అని అంటే ఈమె పాపము చేసింది అని అన్నారు. మోషే ధర్మశాస్త్రం దానికి అంగీకరిస్తూ ఉంది. పాపం నిర్మూలం అవ్వాలి అని అంటే, ఇక ఎప్పటికీ కూడా పాపం చేయకుండా ఉండాలి అని అంటే తప్పు చేసినటువంటి వారిని శిక్షించాలి. తప్పు చేసిన వారిని శిక్షించాలి. ఈరోజు పేపర్లో రెండు ప్రధానమైనటువంటి న్యూస్లు వచ్చినాయి. ఒక న్యూస్ ఏంటంటే అమృత ప్రణయ్ అని చెప్పి జ్ఞాపకం ఉండి ఉంటుంది. కులాంతర వివాహం చేసుకుందని ప్రణయ్ని చంపేశారు. అందులో ఈరోజు ప్రధాన ముద్దాయికి మరణశిక్ష విధించారు. యనమండిగిరికి జీవిత ఖైదు విధించారు. రెండో న్యూస్ చెప్పమంటారా? ఒక ఆయన ఉన్నాడు, బాగా తాగుతాడు. ఏంటమ్మా? బాగా తాగుతాడు. 6 మాసాల నుండి ఆయన తాగడం అంట. 6 మాసాలుగా ఆయన ఎంత తాగాడు అని అంటే రసీదులతో 60,000 రూపాయలు సారా తాగేశాడట. ఎంత? 60,000 రూపాయలు సారా తాగెత్తి ఇవాళ గవర్నమెంటు ఆయనకి ప్రశంసాపత్రం అందజేసింది. 60,000 రూపాయలు సారా తాగాడని చెప్పి ఒక కొత్త సైకిల్ బహుమతి ఇచ్చి ప్రశంసాపత్రాన్ని దండేసి ఆయనకు అందజేసింది. ఇది రెండు కూడా ప్రధానమైనటువంటి వార్తలు ఈరోజు పేపర్లో. స్క్రీన్ షాట్ తీశాను, తర్వాత మీరు ఎవరైనా అడగండి, పంపిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తప్పు చేసినటువంటి వానిని ధర్మశాస్త్రము శిక్షించమని చెప్తా ఉంది. కానీ ఒక చేతితో చప్పట్లు మ్రోగవు అన్నట్లుగా స్త్రీ మాత్రమే పాపం చేస్తుందా? అక్కడ మరొక వ్యక్తి అవసరత లేదా అని గనక ఆలోచన చేస్తే ఇక్కడ మనము ఎలాగ అర్థం చేసుకోవాలో నాకు తెలియదు. కానీ బహుశా పురుషుడు వారి వర్గానికి సంబంధించినటువంటి వాడేమో. ఇప్పుడు పురుషుడు సేఫ్ జోన్లో ఉన్నాడు కదండి. పురుషుడు సేఫ్ జోన్లో ఉన్నాడు. ఇప్పుడు స్త్రీ ఎక్కడ ఉంది అని అంటే న్యాయస్థానం ముందు నిలబడింది. స్త్రీ ఎక్కడ ఉంది అంటే న్యాయస్థానం ముందు నిలబడి ఉంది. ఇటువంటి వారి కోసం, రక్షణ కోసం ఏర్పాటు చేయబడినటువంటి వాటిని ఏమన్నారు అనంటే ఆశ్రయపురాలు అన్నారు. ఏమన్నారమ్మా? ఆశ్రయపురాలు అన్నారు. ఆ సారాంశాన్ని కొద్దిగా మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. చూడండి, 8వ అధ్యాయము 3వ వచనంలో ప్రియులారా వాళ్ళు తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఎందుకు తీసుకుని వచ్చారో ఆ విషయాన్ని నిలబెట్టి చెప్తా ఉన్నారు. 4 నుంచి 6 వచనాలు గనక మనము చదివినట్లయితే, 4 నుంచి 6 వచనాలు మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక ప్రక్క శోధిస్తూనే మోషే ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేస్తూ ఆమెను శిక్షించాలి అని చెప్పి పట్టుపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7 నుండి 9 వచనాలు గనక మనము గమనించగలిగితే, 8వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు మనము గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు వారితో అన్నటువంటి మాటలు వారిని ఆలోచింపచేశాయి. వారు అన్నారు, ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేస్తూ పాపం చేసిన వాళ్ళని బ్రతకనివ్వకూడదు కాబట్టి చంపేయాలి అన్నారు. యేసు ప్రభు కూడా ఆ మాటకి సపోర్ట్ చేస్తూ ధర్మశాస్త్ర ప్రకారము పాపాన్ని నివారించాలి అని అంటే ప్రారంభంలోనే దాన్ని తుంచేయాలి. అందుకే పిల్లలు అల్లరి చేస్తూ ఉన్నప్పుడు, కాని మాటలు పరుగుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు కొడతారు. ఎందుకు కొట్టావమ్మా నీ పిల్లోడిని అని అడిగితే, ఇదిగోనండి వీడు ఇలాంటి పొరపాటు చేశాడు, వీడిని ప్రారంభంలోనే గద్దిస్తే మరోసారి ఇలాంటి పొరపాటు చెయ్యడు, ప్రారంభంలోనే వీడిని గద్దిస్తే మరోసారి
ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వీరు పూనుకోడు అని చెప్పి తల్లిదండ్రులు చెప్తా ఉంటారు. అంటే ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఏంటి? ప్రారంభంలోనే ఆ ఆలోచన తుంచెయ్యాలి, ప్రారంభంలోనే అలాంటి బీజాన్ని వారిలో నుండి తీసేయాలి అని చెప్పి తల్లిదండ్రులకి ఆలోచన ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంటున్నారు, నిజమే, ఇప్పుడు ఆ ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి ప్రకారము పాపము చేసినటువంటి వారిని శిక్షించాలి, కాబట్టి పాపము చేసినటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించండి అని చెప్పి ఆయన వంగుని ప్రియులారా నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. ప్రియులారా వారు మరలా పట్టు విడవకుండా అడుగుతూ ఉంటే, వారు అడుగుతున్నటువంటి కారణాన్ని బట్టి యేసు ప్రభు వారు వారితో మాట్లాడుతూ ఇలాగంటారు. ఏమంటారు? కొట్టండి, కొట్టండి, చంపండి, కానీ ఒక మాట చదవండి అమ్మా. మీలో తప్పిదములు లేనివాడు, మీలో అపరాధములు లేనివాడు, మీలో మోసము లేనివాడు, ఒక మాటలో చెప్పాలి అని అంటే పాపము లేనివాడు. వినండి బిడ్డలారా, పాపము లేనివాడు. పాపం అంటే ఏంటి? అపరాధం. పాపం అంటే ఏంటి? మోసం. పాపం అంటే ఏంటి? అవిశ్వాసం. పాపం అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన వ్యభిచారం. ఇవన్నీ కూడా పాపంలోనికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు అంటూ ఉన్నారు, ఇదిగో ఈమె ధర్మశాస్త్రము మీరింది అని చెప్పి మీరు తీసుకుని వచ్చారు కదా, ఇదిగో మీలో ధర్మశాస్త్రాన్ని మీరనటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు రాళ్ళు రువి చంపేయండి అని చెప్పి ఆయన ఆజ్ఞాపించారు. ఎప్పుడైతే ఆయన ఇలాగ ఆజ్ఞాపించారో ఈ మాటలు 7 నుండి 9 వచనాల్లో ఉన్నటువంటి మాటలు వారిని ఆలోచింపచేశాయి. ఏం చేశాయమ్మా? ఆలోచింపచేశాయి. ఇక 10-11 వచనాలు చదివితే 10-11 వచనాలు చదివితే అక్కడ క్రీస్తు ప్రభువారు ఆ పాపిని క్షమించటం, ఇక పాపము చేయవద్దని హెచ్చరించి పంపించటం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ సారాంశంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభు వారు అక్కడ ఆ స్థలంలో ఉన్నారు కాబట్టి ఆ స్త్రీ బ్రతికిపోయింది. అక్కడ యేసు ప్రభు వారే గనక లేకపోతే, ఆ సందర్భంలో క్రీస్తు గనక అక్కడ లేకపోతే వారు ఆ స్త్రీని నిర్దాక్షిణ్యంగా చంపేసేవారు. మరి అలాంటి సమయంలో అసలు నేరం నిర్ధారణ కావాలి కదా. నేరం నిర్ధారణ కాకుండానే వాళ్ళందరూ దొమ్మిగా వచ్చారు చంపేయడానికి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నేరము చేయకుండా నేరము మోపబడినటువంటి వారు తప్పించబడడానికి ఏర్పాటు చేయనివి ఆశ్రయపురాలు. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము